చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన్ని ఒంగోలు ఎంపీగా పెడతారు అన్నటువంటి ప్రచారం ఒక పక్కన జరుగుతుంటే సమన్వయకర్తగా అయితే ఆయన నియమించారు అక్కడ. ఇదే పార్టీ ఇన్ఛార్జిగా వరకు మాత్రం, ఎందుకంటే మాగుంటని వద్దనుకున్నటువంటి వలన తలెత్తినటువంటి అంశం. వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు లోక్సభ నియోజకవర్గ పార్టీ బాధ్యతను అప్పగించారు. ఇప్పటివరకు గుంటూరు లోక్సభ ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్లకు ఆ బాధ్యతను తగ్గించారు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గం ప్రత్యేకంగా సంతనూతలపాడు, కావలి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాంతీయ సమన్వయకర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించారు. ఈ మేరకు వైపాక్ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసి ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించే యోచనలో ఉన్న వైకాపా అధిష్టానం ఆయన ఇప్పుడు ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది. కావల్లో సమన్వయకర్తను మార్చాలని నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎంను కోరిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కావల్లో ఆ మార్పు చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వేమిరెడ్డికి మధ్య విభేదాలు పెరగకుండా ఉండేందుకు కావలి నియోజకవర్గం వరకు బాధ్యతను చెవిరెడ్డికి అప్పగించారు. మరేపు కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిని కూడా కొనసాగిస్తారా లేదా, కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ని తీసుకొస్తారా అనేటువంటి చర్చ పార్టీలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కందుకూరులో అభ్యర్థిని మారిస్తే సమన్వయం చేయడంలో వేమిరెడ్డి మీద భారం పడకుండా ఉండేందుకు కందుకూరు బాధ్యతని చెవిరెడ్డికే అప్పచెప్పారు.